ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆహా అమ్మి, ఆలోచిస్తాంటేనే ఇల్లంతా అల్లకల్లోలమైపోయినట్టు ఆర్తనాదాలు నా చెవిలో కచేరీ చేస్తుండయమ్మి. ఈ రోజు జరిగేది కూడా అదే. మిమ్మల్ని కోర్టుకు తీసుకెళ్తున్నాం. ఒక్కొక్కరుగా వచ్చి సంతకం పెట్టండి. ఇక్కడ సంతకం పెట్టండి. నువ్వు సంతకం చేసే పని లేదులే. నిన్ను వదిలేస్తున్నా, వెళ్ళు. ఏంటండి, నిజంగానే నన్ను వదిలేస్తున్నారా? అవును, మీరలాంటి పని చేస్తున్నారని ఎవరైతే మా స్టేషన్కి ఫోన్ చేసి చెప్పారో వాళ్ళే మీ కుటుంబ పరువును దృష్టిలో పెట్టుకుని ముందస్తు కోర్టు ఫైన్ కట్టి మిమ్మల్ని రిలీజ్ చేయించారు. ఏంటండి మీరు చెప్పేది? ఎవరు నా గురించి మీతో అలా చెప్పింది? ఎవరిదంతా చేసింది? ఎవరండి? ఆయన పేరు దర్శన్. ఇదంతా చేసింది దర్శన్ గారా? నువ్వు ఇక వెళ్ళొచ్చు. ఇదిగో మీ ఫోన్. చెప్పింది మీకు గుర్తుందిగా? దర్శనే ఇదంతా చేశాడని ఆ శరణ్య బ్రెయిన్ లో బలంగా ఇంజెక్ట్ చేయండి. ష్యూర్ మేడం. గుడ్. ఏంటండి ఇది? నా గురించి మీరు అలా ఇలా చేయగలిగారు? మీ భార్య మీద మీకు ఇంత కక్ష సాధింపేంటండి? ఎందుకు నన్ను ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చారు? మీరు చేసింది ద్రోహం కదండి. తాళి కట్టిన బంధానికి మీరు చేస్తున్న ద్రోహం ఇదా? ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏం అర్థం కావట్లేదు. సమీరా, కాస్త అటు ఇటు చూస్తూ ఉండు. దర్శన్, తనేమైనా ఇంటికి వెళ్ళిపోయి ఉంటుందా? లేదు, వెళ్ళదు. శరణ్య నన్ను విడిచి ఎక్కడికి వెళ్లే ధైర్యం చేయదు.
మా అమ్మ మాటే తనకి వేదం. అటువంటిది తను ఎక్కడికి వెళ్ళిపోతుంది? అసలు ఏం జరుగుతోంది? దర్శన్, ఇటు నుంచి వెళ్దాం. యూటర్న్ చేయి, అటు వెళ్దాం. మీ ఇద్దరిని ఇంకెప్పటికీ కలవనివ్వను దర్శన్. నువ్వు నా సొంతం, నీ ఆస్తి నా సొంతమే. నా లక్ష్యం నెరవేరే వరకు నేను ఏదైనా చేస్తూనే ఉంటాను. కూర్చోండి. సరోజారావు గారు, మీరు మా ఇంట్లో అడుగు పెట్టడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేం మాత్రం ఈ మూమెంట్ని మా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం ఆనందభైరవి గారు. మీ కుటుంబంతో బంధుత్వం కలుపుకోవడానికి మేమిలా రావడం ఖచ్చితంగా ఇది ఆ దైవ సంకల్పమేనండి. ఆ రోజు ఎవరో మీ కుటుంబం గురించి తప్పుగా చెప్పారు. అది వాళ్ళ దురుద్దేశమే కావచ్చండి. కానీ ఆ సంఘటన జరగటం మూలంగా మాకు మీ కుటుంబం గురించి, మీ గొప్పతనం గురించి మరింతగా తెలుసుకునే మహాభాగ్యం కలిగింది. మమ్మల్ని ఇంత మంచిగా అర్థం చేసుకోవటం మీ గొప్ప సంస్కారానికి నిదర్శనం సరోజారావు గారు. అందుకే ఆ దేవుడు కలపాలి అనుకున్న బంధాల్ని ఎవరు ఎన్ని దుర్మార్గపు ఆలోచనలు చేసినా అవి కలవకుండా మానవు అని ఆ పాపపు మెదడుకి ఏ పాటికే అర్థమైపోయుంటుంది.